అధ్యక్ష ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ తాడేపల్లిలో భవన కార్మికుల గురించి ఉప ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఇది పరిష్కారం పూర్తిగా చేద్దామని చెప్పారు. ఇది గవర్నమెంట్ బడ్జెట్ పడింది కాదు అధ్యక్ష. ఏదైతే మిత్రుడు రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఇది చెస్ భవన కార్మికులకి వసూలు చేసి బిల్డింగ్ దగ్గర వసూలు చేసి ఆ డబ్బుని ఈ క్లెయిమ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఎంతో మంది క్లెయిమ్లు పెట్టుకున్నా సరే ఆ సమస్యలు పరిష్కరించకుండా చనిపోయిన కార్మికులు ఉన్నారు, కాళ్ళు ఇచ్చే దిరగొట్టిన కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ క్లెయిమ్ చేసినా సరే పట్టించుకోకుండా ఈ రోజు వరకు ఆ నిధులు దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులు ఉండాలి అధ్యక్ష. ఆ నిధుల నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలా మనస్కరించక ఆ డబ్బును కూడా డైవర్షన్ చేసి బటన్ నొక్కారేమో అనే అనుమానంతో ఆ డబ్బు ఎక్కడుంది, ఆ డబ్బు వాళ్ళకి ఇస్తారా లేదా, అసలు ఇవ్వడం అనేది జరుగుతుందా లేదనేది కూడా మంత్రి గారు, గౌరవ మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా ఏరియాలో ఉన్న భవన కార్మికులు చాలా గ్రామాల్లో ఈ కార్మికులుగా బతికి వాళ్ళు జీవనోపాధి పొందుతూ ఉంటారు. చాలా చనిపోయిన వాళ్ళందరూ కూడా మా డబ్బు మాకు ఇప్పించారు అయ్యా, మాకు ప్రభుత్వం నుంచి రావట్లేదు, మేము ఏదైతే సభ్యత్వాల రూపంలో కట్టిన డబ్బులు కానీ లేకపోతే ఏదైతే క్లెయిములుగా వసూలు చేసిన డబ్బులు కానీ ఆ డబ్బులు మాకు ఇప్పించమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మేము ఏం చెప్పాలనేది కూడా మాకు తెలియట్లేదు. కాబట్టి దయించి మంత్రి గారిని దాని మీద ఏదో యాక్షన్ తీసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు.